నమస్కారం ప్రజలారా. మనం ఇలాంటి వీడియోని చేస్తామని మనం ఇప్పుడు కూడా అనుకోలే. ఏంది విషయం అంటే గోవా బంద్ అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంది విషయం అంటే మరి అక్కడికి మేడారం జాతరలో వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఏదో వాళ్ళ ఇంటి దగ్గర దాన్ని తయారు చేసుకొని పోయి 10 రూపాయలు కోవా బన్నుని ఏదైతే ఉన్నదో దాన్ని ఏ విధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఏ విధంగా మైకులోళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలు, సరే అతను ఆడు వ్యాపారం చేసుకుంటే అతను ఏ విధంగా చెప్పినాడు వాళ్ళకి సమాధానం, మీరు తినరా మీరు ఎందుకు తినరు అని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారో మనందరం కూడా చూసే ఉన్నాం వివిధ మాధ్యమాల్లో. మరి కోవా పన్ను గురించి 10 రూపాయలతో వ్యాపారం చేసుకునే ఓడికి ఆడికి పోయి బెదిరించినటువంటి ఈ బోగులు ఎవరైతే ఉన్నారో హోటల్ లేకపోయి బెదిరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? వాడు ఒక ముస్లిం అని ఈడ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపాలా లేదంటే చిచ్చు పెట్టాలా, చిచ్చు పెట్టి మనం సునకానందం పొందాలా అనేటువంటి వాళ్ళు జర్నలిస్టులు అయితే అటువంటి ప్రశ్నలు అడుగుతారా? ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా? 10 రూపాయలు కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి మీద ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా చర్చలు జరిగినాయి ప్రజలారా? దేనికి ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏందనేది మనం ఒకసారి చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే సమాజంలో మనము ఉన్నాం, మనము మనుషులమే కదా, మనము ఉన్నాం, మనము ఆ కోవా బన్ తినే ఉంటాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ గోవల్ చెరువు దగ్గర ఏ విధంగా కోవా బన్ను పెట్టుకొని ఎంతమంది ఉపాధి పొందుతున్నారు అనేది కూడా వీళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు అంటే మా సైడ్ ఉండేటువంటి వాళ్ళకందరికీ గోవల్ చెరువు దగ్గర దొరికేటువంటి పాలకో ఫేమస్, కోవా దొరుకుతుంది, బన్ను దొరుకుతుంది. వాళ్ళు ఆటోల్లో పెట్టుకొని అక్కడ కోవాను తయారు చేసుకొని ఆ బన్నులు తీసుకొని వాళ్ళు ఆటోల్లో మైక్ ఒకటి పెట్టుకొని గ్రామాలకు తిరిగి వాళ్ళు సేల్ చేసుకుంటారు. అది పకోడీ గాళ్ళకి తెలియదు కదా. మరి వీళ్ళు పాపం వ్యాపారం చేసుకుందామని మేడారం పోవటం, కేవలం వాళ్ళు ముస్లిం సోదరులు అని చెప్పేటువంటి ముస్లిమ్స్ అని చెప్పి ఏ విధంగా వాళ్ళ మీద దుర్భాషలు ఆడినారు ప్రజలారా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినారు. మైక్ ఒకటి పెట్టుకొని డైలీ 100కి ఫోన్ చేసి ఏమవుతుందిరా 100కి ఫోన్ చేస్తే ఏమవుతుంది 100కి ఫోన్ చేసి ఏం ఉగ్రవాదులా టెర్రరిస్టులా? వాళ్ళు 10 రూపాయల కోవా పన్ను కోసం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారా? వాళ్ళ మీద ఏందిరా మీ ప్రతాపం? ఆమె ఇంకొక ఆమె పక్కన నువ్వు తినవా అంటుంది. ఎందుకు తినరు? వాళ్ళు ఇంట్లో తయారు చేసేటువంటి కోవాను ఎందుకు తినరు? వాళ్ళు నీ ముందే తిని చూపించినారు కదా. మీకు తెలియదేమో, మీ ప్రాంతానికి అది కొత్త కావచ్చు. మా రాయలసీమలో బ్రహ్మాండంగా మేము హిందువులు వాళ్ళు ముస్లింలు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు చేసింది మేము తింటాం. ఎందుకు తినము? వాళ్ళు గ్రామాల్లోకి పోయి అమ్ముకుంటారు. ఈ సోగాళ్ళకి, ఈ బఫూన్ గాళ్ళకి, ఈ డెకాయట్ గాళ్ళకి నేనేం తెలియజేస్తున్నానంటే 10 రూపాయల కోవా బన్ను అమ్ముకునే వాడి మీద కాదు మీ ప్రతాపం. మీకంత దమ్ము ధైర్యము ఉంటే పోయి హోటళ్ళ మీద పడండి. హోటల్ ఏవైతే ఉన్నాయో హోటళ్ళ మీద పడి ఆ హోటల్లో ఎన్ని రోజుల నుంచి ఆ చికెన్ దాంట్లో స్టోరేజ్ చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి కూరగాయలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి నాణ్యతతో వీళ్ళు వచ్చేటువంటి హోటల్కి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా సప్లై చేస్తున్నారో చూపిండయా. 10 రూపాయల కోవా బన్ను అమ్ముకునే వాళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? అంటే ఒక మైక్ ఉన్నది, ఒక కెమెరా ఉన్నది, మనం అడుగుతున్న ప్రశ్నలు అంటే ప్రతి ఒక్కడో హీరో అయిపోతాడా సమాజంలో? 10 రూపాయల కోవా బన్ను అమ్ముకునే వాడి మీద ఏంది మీ ప్రతాపం? వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసుకుంటున్నారు కదా, ఇంటి దగ్గర తయారు చేసుకొని వాళ్ళు ఎత్తుకొని విక్రయించుకుంటున్నారు. గ్రామాల్లోకి కూడా ఆటోల్లో ఆటోల్లో పెట్టుకొని పోయి అమ్ముకుంటారు. స్వామి మీకు తెలియదేమో. ఈ సోగ్గాళ్ళకి అందరికీ జర్నలిస్టులు అందరినీ అంటంలా నేను, వాళ్ళు అసలు కనీసం జర్నలిజం అన్నా చదివి ఉంటారో? వాళ్ళు జర్నలిజం చదివినటువంటి వ్యక్తులు కూడా కాదు. జర్నలిజం చదివినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళకు మద్దతు ఇస్తారు, ఏ విధంగా వాళ్ళ వ్యాపారానికి సపోర్ట్గా ఉంటారు, ఏ విధంగా వాళ్ళను ఇంకా ఇది చేస్తారో అందరికీ తెలుసు. ఇటువంటి బోగ్గాళ్ళు అందరూ పోయి మైకులు ఎత్తుకొని పోయి వాళ్ళ మీద ఇది చేయటం ఏంటది పాపం? వాళ్ళ మీద ఎందుకు మన ప్రతాపము? మీకు ఏదైనా ఉంటే, మీకు ఏదైనా అకస్ ఉంటే, మీకు ఏదైనా ఇది ఉంటే అంటే ఆధార్ కార్డు చూపి అంటే అతను ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినాడా? మా రాయలసీమ కర్నూలు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు గోవల్ చెరువు దగ్గర కూడా మా దగ్గర తయారవుతుంది బా. మీకు తెలియదేమోనో, తెలియకుండా ఉంటే తెలుసుకోండి.
మేడారం కోళ్ళు ఎందుకు వచ్చినారు? కేవలం అక్కడ వ్యాపారం చేసుకుందాం అనేటువంటి దీంట్లోనే వాళ్ళు ఏదో రోజువారీ కూలీ చేసుకొని బ్రతికేటువంటి మనుషులు. వాళ్ళ మీద ఏంది ప్రతాపము? ఎందుకు సమాజం ఎటుపోతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. నేను చెప్పేదని కాదు, ఎందుకో నాకు చేయాలనిపించింది. ఎందుకంటే నేను చూసిన ఆ వీడియోలు, ఎందుకులే నేను ఆ వీడియోలు మళ్ళీ వాళ్ళ ఏదో వేరే ఛానల్లో ఉండిట్టున్నాయి. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర కోవాన్ని తయారు చేస్తారో మీరు ఒకసారి చూడండి. అవసరమైతే మనమైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం వాళ్ళ తయారీ ఏ విధంగా ఉంటుందో కూడా. ఎందుకు ఊరికేనే సమాజంలో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాటి మీద లేకుండా ఏదో పాపం రోజువారీ కూలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళ మీద ఈ విధంగా మీరు చేయడం అనేది చాలా తప్పని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఒకటే. ఏదో అక్కడి నుంచి ఊడిపడలా మనమేం పైనుంచి కూడా. సో ఎందుకైనా ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ పొట్టకూటు కోసం వాటిని ఆ బైకుల మీద పెట్టుకోను లేకంటా ఉంటే ఇతరగా ఏదో ఒక రూపాన వాళ్ళు సేల్ చేసుకొని, వాళ్ళు అమ్ముకొని, వాళ్ళు దాని మీద జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు. కాబట్టి మనం అవసరం ఉంటే తీసుకో, అవసరం లేకుంటే వదిలే. మరి దాని మీద ఇది ఉండదా, ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా, ఇవి ఉన్నాయి. ఈ మగవాళ్ళందరూ కూడా పోయి అడగండి. ఆడైనా స్టార్ హోటల్కి పోండి, లేదు ఇంకా హోటళ్ళు ఉన్నాయి కదా, బేకరీలు ఉన్నాయి, పోయి అడగండి. స్టోర్లు ఉన్నాయి కదా, అన్ని స్టోర్లకు పోయి చూడండి. ఏ విధమైనటువంటి నాణ్యత లేనటువంటి ముడి సరుకులు, నాణ్యత లేనటువంటి వస్తువుల్ని సేల్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చికెను, ఎన్ని రోజుల నుంచి చేపలు, రొయ్యలు, మటను, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టు మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సప్లై చేస్తున్నారు ఏందనేది. అటువంటి పెద్ద స్టార్ హోటల్కి పోయి చేయండి. ఇటువంటి మగవాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కాదు మీ ప్రతాపం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేం పాకిస్తాన్ ఏం కాదు కదా, తెలుగు రాష్ట్రమే కదా, ఆడికి పోయిన దానికే కదా ఇంత ఇది చేసింది. మా రాయలసీమ ప్రాంతంలో ఈ కోవా బన్ అనేది ఉపాధిగా పెట్టుకొని, అంటే వాళ్ళ ఇంట్లోనే స్వచ్ఛంగా పాలు కొనుక్కొని వచ్చి రైతుల దగ్గర పాలు కొనుక్కొని వచ్చి ఆ పాలతో తయారు చేసి ఆ కోవాని అమ్మటం అనేది మా రాయలసీమ ప్రాంతాల్లో గువ్వల చెరువు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటువంటి ఏరియాల్లో జరుగుతూ ఉండదు. అది ఎప్పటి నుంచో జరిగేదే. అది మీకేమన్నా కొత్తగా వచ్చేమో, మాకు ఎప్పటి నుంచో మేము దాన్ని తినున్నాం. వాళ్ళు తయారు చేసుకొని గ్రామాల్లోకి ఆటోల్లో పెట్టుకొని వచ్చి కూడా వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు. వాళ్ళ జీవనమే అది, వాళ్ళ జీవనం ఉపాధిగా మలుచుకున్నారు ఆ గువ్వల చెరువు ఏరియా. ఆ ఏరియాలో నన్ను కూడా వీళ్ళకి తెలియజేసుకుంటూ, తెలియని వాళ్ళకు తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళు ముస్లిమ్స్ అయిన పాట, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు, వాళ్ళు ఏదో చేసినారు, ఏదో చేయబోతున్నారు, దాంట్లో ఏదో పెడుతున్నారు. 10 రూపాయల కోవా బన్లో వాడు ఏమి చేస్తాడు, వాడు ఏమి ఇస్తాడు, వాడు ఏమి దాంట్లో ఇది చేస్తాడయా, ఒక కొంత ఆలోచన చేసి వాళ్ళు కూడా మనుషులేనని చెప్పి ఆలోచన చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. సరే, మన దగ్గర మైకులు, కెమెరాలు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.